కొత్త ఇంటికని షాపింగ్ చేద్దాం అనేసి వచ్చామండి లోకల్ మార్కెట్‌కి. ఇక్కడ బ్రాస్ ఐటెమ్స్ నేనెప్పుడు ఏ ఇంటికెళ్ళినా ఒక కొత్త గిన్నె, బ్రాస్ గిన్నె తీసుకొని పాలు పొంగిస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ ఈ బుడ్డి బుడ్డి దీపాలు కనిపించినాయి. ఇవి చాలా క్యూట్‌గా ఉన్నాయని తీసుకున్నానండి. అండ్ ఈ స్టీల్ కప్స్ పాలు పొంగించినాక కాఫీ దీంట్లో తాగొచ్చు అని. అండ్ పక్కనే ఈ ఫ్లవర్ మార్కెట్ ఉందండి. అసలు చామంతులు ఎంత బాగున్నాయంటే ఎన్ని వెరైటీస్ ఆఫ్ కలర్స్ ఉన్నాయో. అండ్ దీన్ని గజ్రా అంటారు. ఇట్లా కొప్పుకి చుట్టుకుంటారనమాట వాళ్ళు. అండ్ ఈ చామంతుల కలర్స్ మాత్రం నాకు అసలు అన్నీ తీసేసుకుందాము అనిపించింది. కానీ పూజ చేసేటప్పుడు నా పూజా మందిరం అంతా రెడీగా ఉండదండి. జస్ట్ గణపయ్యని తీసుకెళ్ళి స్థాపించుకుంటాను. సో అన్ని పూలైతే అవసరం లేదు, కానీ ఆ కలర్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇంకా నెక్స్ట్ డే పొద్దున్నే లేచి నేను రెడీ అయిపోయి ఫస్ట్ పూజ అయితే కానిచ్చేసి నేను పాలైతే పొంగిచ్చేసానండి. ఆ సెట్ ముహూర్తానికి పొంగిచ్చాలి అంటారు కదా, సో ఆ పని చేసేసాను. ఇదంతా కొంచెం స్ట్రెస్గా అయితే ఉంటాయండి. బట్ దెన్ అన్నీ రికార్డ్ చేయడానికైతే అవ్వలేదు. సో నేను పూజ చేసేసుకున్నాక ఇంకా మా వారు పాప పూజ చేసేటప్పుడు ఆ బిట్స్ కొంచెం రికార్డ్ అయితే చేశాను. కొత్త ఇల్లు అంటే హ్యాపీనెస్ ఎంత ఉంటుందో స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ కూడా అంతే ఉంటుందండి. ఎలా సెట్ చేయాలి అండ్ అన్నీ మేనేజ్ చేయటం ఈజ్ జస్ట్ నాట్ అ జోక్. అండ్ ఇట్స్ డెఫినెట్లీ నాట్ గోయింగ్ టు బీ ఈజీ దిస్ టైమ్. బట్ తప్పేదేమీ ఉండదు కదండి. పని అయితే చేసుకోవాల్సిందే, పని అయితే జరగాల్సిందే.